చాలా చక్కటి ప్రయత్నం సోదరులు రసమయ్య బాలకిషన్ గారు చిన్న నిడివి కలిగినటువంటి టెలిఫిలిం తీయడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి కేటీ రామారావు గారు, పార్టీ పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సందేశాలను తెలంగాణ ప్రజలను శక్తిగా మలిచేటువంటి క్రమంలో కేసీఆర్ గారు అనేక రూపాలుగా ప్రజల్లోకి ఆనాటి పాలకుల దుర్మార్గాల్ని తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో వారికి చేదోడు వాదోడుగా ఉండి తన ధూమ్ధామ్ ద్వారా ప్రజలందరినీ ఉర్రూతలూగించడమే కాకుండా వారి భాషలో వారి భావాలను గొప్పగా ఆ రోజు చైతన్యవంతం చేసినటువంటి పాత్రధారి రసమయ్య బాలకిషన్ గారు. తెలంగాణ రావడం, కేసీఆర్ గారి నాయకత్వాలు స్వర్ణయుగాన్ని చూడడం ఒక అపురూపమైనటువంటి ఘట్టం. కాబట్టి మళ్ళీ సంవత్సరం క్రితం వచ్చినటువంటి ఈ దుర్మార్గపు పాలన ఇవాళ మనమందరం కూడా ముక్త కంఠంతో బాలకిషన్ గారి ప్రయత్నాన్ని అభినందించాలి. కారణం ఏంటంటే ఆయన ఈ చిత్రం ద్వారా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడమే కాకుండా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నది. ఇవాళ మధుసూదనాచార్య అన్న, నువ్వు చూసినావు కానీ మరి నీ పాత్ర ఏంది ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో అనేటువంటి ఒక అంతర్గతమైనటువంటి సందేశం ఉన్నది. కాబట్టి ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి మనమందరం కూడా మరొక్కసారి గతాన్ని నెమరు వేసుకొని ఆ రోజు ఎటువంటి కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రజలందరినీ తట్టిలేపినామో ఈ దుర్మార్గ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాకానికి వ్యతిరేకంగా మళ్ళీ ప్రజల్ని కూడగట్టాల్సినటువంటి బాధ్యత కూడా మనమే తీసుకోవాలి. కాబట్టి ప్రజల నుంచి వస్తున్నటువంటి నిరసన, ప్రజలు వ్యక్తీకరిస్తున్నటువంటి ఆవేదనను ఇంకా ప్రజాబాహుల్యంలోకి తీసుకుపోవడానికి వారు చేసినటువంటి ప్రయత్నం మనందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఒక చక్కటి మాట చెప్పిండు. ఇది ఇంతటితోని కాదు, ఈ ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వం, రాక్షసత్వానికి పర్యాయపదంగా ఈరోజు రాష్ట్రంలో ఈ పాలన కొనసాగుతున్నది. కాబట్టి నువ్వు ఎన్ని అణచివేతలు, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలిగించినా మేము మాదైనటువంటి తీరుగా స్పందిస్తాం, ఈ ప్రజల్ని సమీకరిస్తాం, అడుగడుగున నిన్ను ప్రశ్నిస్తాం, నీ దుర్మార్గాన్ని ఎండగడతాం, చివరికి ఏ ప్రజలనైతే నువ్వు మోసం చేసినావో ఆ ప్రజల చేత నీకు తగిన గుణపాఠం చెప్పి తీరుతాం అనేటువంటి సంకల్పంతో వారు చేసినటువంటి ప్రయత్నానికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు.